దీనిని ఎస్ఎంపిఎస్ అంటారు. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. ఈ ఎస్ఎంపిఎస్ని ఏసీ నుంచి డీసీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. దానికి ఎస్ఎంపిఎస్ని ఏసీ నుంచి డీసీగా కన్వర్ట్ చేయడం కోసం 4 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఆ మెథడ్స్ చూద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకు కావాల్సిన రేంజ్లో స్టెప్ డౌన్ చేసుకొని మనకు కావాల్సిన ఎక్విప్మెంట్కి ఏ రేంజ్లో అయితే వోల్టేజ్, కరెంట్ అండ్ పవర్ కావాలో ఆ రేంజ్లో సేఫ్గా అండ్ ఎఫిషియెంట్గా యూజ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి రెక్టిఫైర్. పైన ఇమేజ్లో చూస్తున్నారు కదా రెక్టిఫైర్. ఇది వచ్చేసి మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మనకు బిఫోర్ చూడండి పైన ఇమేజ్లో ఫస్ట్ పాజిటివ్ సర్కిల్స్, నెగిటివ్ సర్కిల్స్ ఇన్పుట్ ఏసీ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ మనకు ఓన్లీ పాజిటివ్ సైకిల్స్ రావడం మాత్రం జరుగుతుంది, అంటే డీసీలో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. పైన రెక్టిఫైర్లో మనకి సెంటర్లో సెకండ్, థర్డ్ పిన్ వచ్చేసి మనకి ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ పక్కన ఫస్ట్ పిన్ అండ్ ఫోర్త్ పిన్ మనకు అవుట్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. దాని నుంచి మనం కరెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఈ రెక్టిఫైరే మనకి డీసీని కన్వర్ట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ సర్క్యూట్. ఈ ఫిల్టర్ సర్క్యూట్ వచ్చేసి మనం నాయిస్ని రెడ్యూస్ చేయడం కోసం అండ్ రిపిల్ వోల్టేజ్ని రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తాము. లాస్ట్ స్టేజ్ వచ్చేసి రెగ్యులేటర్ స్టేజ్. ఈ రెగ్యులేటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే అన్రెగ్యులేటెడ్ డీసీ ఇన్పుట్ వోల్టేజ్ నుంచి రెగ్యులేటెడ్ స్టేబుల్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వోల్టేజ్ లెవెల్ అప్ చేసుకోవడం కోసం లేదా డౌన్ చేసుకోవడం కోసం ఈ యొక్క రెగ్యులేటర్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఇది ల్యాబ్స్లలో ఉండే ఎస్ఎంపిఎస్లలో యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.